సార్ వివేకాన్నకి ఏం కాలేదు కదా? నన్ను అడుగుతావేంట్రా? మరి మిమ్మల్ని అడగకుండా ఎవరిని అడగాలి? మీరే కదా బాధ్యత. కొట్టేనంటేనా? పొద్దున్నే నాకు అనవసరంగా కోపం తెప్పించుకో. ఓహో ఆ? రేయ్, లేవరా. మేడం ఇదిగోండి, అందరికి ఇవ్వండి. అవును గాని ఇప్పుడు లోపల ఏం జరుగుతోంది? ఆయన ప్రాణాలతోనే ఉన్నారు కదా, మా పని డబుల్ చేయకు. అక్క నేను లోపలికి మేము రావచ్చా? లోపలికి రావట్లేదు, వెళ్ళు. మేడం ఈ తలుపు పగలకుండా మీరే చూసుకోవాలి. తాళం వేసుకో. అమ్మాయి, లోపల ఉన్న అమ్మాయితో చెప్పు, ఆ సైనైడ్ గురించి మాట్లాడి మా సార్ని భయపెట్టద్దని చెప్పు. 2 సార్లు అటాక్ వచ్చింది ఆయనకి. ఆ పాపం మీకే చుట్టుకుంటుంది. అక్క అది అర్థం కావట్లేదు. ఇదిగోండి బ్లాక్ టీ. మీరే పెట్టారా? లేదు, లోపల ఉన్న అమ్మాయి ఇచ్చింది. పర్వాలేదే, తీసుకోండి. మంచి అమ్మాయి. రేయ్, నువ్వు తీసుకో. ఏమైందిరా? ఎంతమంది పోలీసులు ఉన్నారా? అవన్నీ నీకెందుకో? ఎవరైతేనో? ఆ? సార్ చాలా ముఖ్యమైన వ్యక్తి సార్. వివేకానంద వాళ్ళ నాన్నగారికి క్లోజ్ ఫ్రెండ్. ఓ అలాగా, కొంచెం దూరంగా ఉండమను. మీ పోలీసు బుద్ధులు చూపించకండి, నేను దూరంగానే ఉంటాను. ఏంటి సార్ పొద్దున్నే ఎలాంటి చేష్టలు లేవా? స్లీపింగ్ పిల్స్ ఎఫెక్ట్ ఇంకా తగ్గుండదు, అందుకే. ప్యాంట్ వేసుకో. ఏ నిన్నేరా, లే నించో. ప్యాంట్ వే. నేను వేసుకోను. ఏం పర్వాలేదు, మేము వేస్తాం. తమరు మేము చెప్పింది వింటే చాలు. మర్యాదగా ఉంటే కట్టడం ప్లాస్టర్ నుంచి తప్పించుకోవచ్చు, అర్థమైందా? కాలెత్తు. చెయ్యొద్దు. వేసుకో. సరిగ్గా పెట్టు. పర్ఫ్యూమ్ కావాలా? నీ ఫేవరెట్ ఐటెం. ఎవరు మీరు? మేమిద్దరు ఐషు టీం. ఏ ఐషు టీం? లోపల ఉన్నారు కదా యూట్యూబర్స్. ఇంకా ఏమేం జరుగుతాయో. సార్ వీడిని అరెస్ట్ చేసి జైలు వేయండి సార్. నోరు మూసుకొని అక్కడ కూర్చో. కూర్చోరా. త్వరగా తిను, లైవ్ స్టార్ట్ చేసే టైం అయింది. ఏమైంది? బదులు కొడతావా? అదేనా నీ పని? పోరా ఇక్కడ నుంచి. హలో, అయితే వాళ్ళు సైలెంట్ మింగేస్తుంటారా? నేను వెళ్తే తప్ప వాళ్ళ పక్క మారిపోయారా? అక్క ఎక్కడున్నారు? త్వరగా రండి, ఇక్కడంతా రెడీగా ఉంది. ఓకే. హాయ్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ఐషూస్ వ్లాగ్. ప్రపంచంలో వెవ్వేరు ప్రదేశాల నుండి 2 మిలియన్స్ కి భయపడ్డ వాళ్ళు నేను లైవ్ ని చూశారు. ఆ తర్వాత నిన్న రాత్రి ఈ వివేకానంద సేష్టల్ని రియాక్షన్స్ ని మీకు 2 వీడియోలు పోస్ట్ చేశాను. అది చాలా మంది చూశారు, లైక్, షేర్, కామెంట్ చేశారు. ఇవాళ పొద్దున వివేక్ సార్ కాస్త మొరటుగానే ఉన్నారు, కానీ ఇప్పుడు డీసెంట్ గా. లేదు, నేను చెప్పాల్సింది నా మాట వినండి. దూరంగా పోరా. వీళ్ళందరూ కలిసి డబ్బు సంపాదించడానికి మిమ్మల్ని మోసం చేస్తున్నారు. వీళ్ళిద్దరూ తన మాయ మాటలు విని ఇలా చేస్తున్నారు. వీళ్ళెవరిని నమ్మకండి. తను ఫోర్స్ చేసిందా లేక మీ అనుభవించిందా అని తర్వాత నిర్ణయించుకుందాం. ఇక జీవితంలో ఇలా చేయనని మా కాళ్ళు పట్టుకుని బతిమలాడారు కదా, అది లైవ్ లో చెప్పండి. ఇదేమైనా కోర్టా? అయితే ఉరి శిక్ష వేయండి. ఏ శిక్ష అని ప్రజలు చెప్పని వివేకానంద ఇక ఆడదాని జీవితం బాధించబడకూడదు అని వాళ్ళ ముఖం కూడా దాచిపెట్టకుండా పబ్లిక్ ముందు వచ్చి నుంచున్నారు. చాలా అబ్బవే. ఇది ఇక్కడ ఉన్న సితారా డయానా సమస్య మాత్రమే కాదు. ప్రముఖ రచయిత, సోషల్ యాక్టివిస్ట్ అయిన అడ్వకేట్ అనిత దాస్ మనకి ఆదరణ ఇవ్వడానికి వస్తున్నారు. మిగతా విషయాలు ఆవిడ చెప్తారు. జరిగే విషయం గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళు చేసిన మేడం, ఏమైనా ఒక సమాధానం చెప్పండి.
ఇది ఐషు చెప్పినట్టు ఒక సితార సమస్యగాను ఒక డయాన సమస్యగాను మేము దీన్ని చూడడం లేదు. ఇది వివేకానంద సమస్య మాత్రం కాదు. ఇక్కడ చాలా చట్టాలున్నాయి, పోలీస్ ఉంది, కోర్టు ఉంది. అయినా కూడా ఇలాంటి నీచమైన వెధవలకి అసలు భయం అంటూ ఉందా? ఇటువంటి సంఘటనలకి గవర్నమెంట్ ఎలాంటి సమాధానం ఇస్తుందో మనకు తెలుసు కదా. ఇదొక పెక్యులర్ సింగిల్ కేస్ అని ఒక్క మాటలో కేసు క్లోజ్ చేస్తారు. వివేకానందని బంధించి ఈ అమ్మాయిలు మొదలుపెట్టిన మా శరీరం మా హక్కు అని మొదలుపెట్టిన ఈ పోరాటం ఇక్కడున్న అందరి ఆడవాళ్ళం అంగీకరిస్తున్నాం. మా శరీరం మా హక్కు, 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 మా శరీరం మా హక్కు. బానిసలం కాదు, బానిసలం కాదు. అయ్యో, చాలా పెద్ద ప్రాబ్లం అయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇంకా చాలా మంది గమనించాలని నేనే అనితక్కని ఇక్కడికి రమ్మన్నాను. ఇప్పుడు విషయం పెద్దదవుతుందిగా. చాలా పెద్దదైంది. ఇలా చూడైషో, ఇది మా ఇద్దరి జీవితాల సమస్య. వాళ్ళు కొంతమందిని చేర్చుకుని కాసేపు అరిచి వెళ్ళిపోతారు. దాంతో సమస్య తీరిపోతుందా? సార్ 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 ఓ 30 సెకండ్లు ఆగండి సార్. 2 విషయాలు తెలుసుకోవాలి. భర్తలకి అసలు హక్కులనేవో ఉండవా సార్? నిన్న రాత్రి నుండి ఒక అమాయకుని లోపల కట్టేసి చిత్రవద చేస్తున్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే హక్కుని ఆ మహిళలకి ఎవరిచ్చారు? నువ్వెవరవయ్యా? మీకు నేను తెలీదా? మీరు అసలు టీవీనే చూడరా? ఓ, అర్థమైంది. ఇంతకీ ఏం కావాలి సార్ 3 విషయాలు చెప్పండి. ముందు ఒక విషయం చెప్పండి. వెళ్తున్నారు. సార్ 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 ముందు అతన్ని విడుదల చేయండి సార్. ఏం చేయాలో మాకు తెలుసు, ముందు నువ్వు వెళ్ళు. సార్ మేము మెంటూ మనుషులు. ఎక్కడి నుంచి? ఆల్ కేరళ మెన్స్ అసోసియేషన్. ఓ, ఇది ఒకటి ఉంది. సార్ ఆగండి సార్, 2 విషయాలు. తలనొప్పి. బండిది. ఈ దేశంలో అందరూ మహిళలని వాళ్ళకి స్వేచ్ఛనిచ్చి మగాడి స్వేచ్ఛని హరించారు. ఏ సంఘటన చూసినా మహిళలకు ఒత్తాస పలుకుతూ మగవాడిని బానిసలుగా చేస్తున్నారు. మగవాడు బ్రతకాలంటేనే భయపడుతున్నాడు. అలాగే ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ వాళ్ళ హక్కులు కాపాడాలని ఇక్కడ పోరాడుతున్నారు. నేను ఒక్క విషయం చెప్పుకుంటాను, వీళ్ళ దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మగవాళ్ళకి హక్కులు కావాలి. జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి. ఏం చేస్తున్నావు? వాళ్ళకి బోర్డు పట్టుకుని అసలు ఇక్కడ నువ్వు ఎందుకు వచ్చావు? వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చావు నువ్వు? మన వివేకం లోపలేసి కట్టేసి కొడుతున్నారు, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు. సపోర్ట్ అయితే నేను స్వేచ్ఛని కాపాడండి. సార్, ఇక్కడ గొడవ పెద్దదయ్యేలా ఉంది. ఇంతకు మించి చేస్తే చేయి దాటిపోతుంది. చాలా సెన్సిటివ్ విషయం, నేను చెప్తాను. అలాగే సార్. ఓకే సార్. యాక్షన్ తీసుకోమని చెప్పారా సార్? కాసేపు వెయిట్ చేయమంటున్నారు. పోలీసు వాళ్ళకే ఇక్కడ ఏ హక్కులు లేకుండా చేశారు. మనకి సపోర్ట్ చేయడానికి ఎవరు లేరు సార్. ఏంటి బాబు, ఫీల్ అవుతున్నావా? లేకపోతే ఇంకేంటి సార్, ఎంతకాలం ఇలా కాపలా కాస్తూ ఉండాలి? పోలీసులు అంత నిజాయితీగా ఉన్నా పై వాళ్ళు మాత్రం ఉండనివ్వట్లేదు సార్. ఆయన చెప్పిందే నిజం సార్. నా చేతికి పని దొరికి చాలా రోజులైంది అనుకోండి. నువ్వు కామ్గా ఉండు మెర్సీ. నేను మాత్రం వేసుకున్నానో లేదో డౌట్ గా ఉంది. అయ్యో, నేను గొడవ జరుగుతున్న చోటికే వస్తున్నా. తిన్నగా శాసనసభకే వస్తా. పెట్టు. సార్, పత్రికలో ఆ విషయాలు రాయడం ప్రారంభించేశారు. ఆ ఆడవాళ్ళు ఒకరిని కట్టేసి ఉంచారు కదా, ఎందుకు పోలీసులు చేతులు కట్టుకుని చూస్తున్నారని అడుగుతున్నారు. అయితే ప్రజల పడగతికి మనం రక్షణ కల్పించాలా? ఏమో ఎలాగో అక్కడ గొడవ రగిలిపోతుందన్నమాట. ఇప్పుడు మీడియా అంతా అక్కడే ఉంది. అవును, కరెక్టే సార్. ప్రజల మధ్యలో మంచి పేరు తెచ్చుకోవడానికి అవకాశం వచ్చింది. మీడియా దాన్ని పెద్దది చేయని. సార్ సార్, వన్ బైట్ సార్. సార్ సార్, నన్ను సీఎం ఆఫీస్ నుంచి పిలిచారు. ప్రభుత్వం ఇందులో ఎటువంటి యాక్షన్ తీసుకోలేదని నింద మోపుతున్నారు. ఏదైనా సరే మాట్లాడి తెలుసుకుందాం. ముందు తలుపు తెరవండి. అరే, సమస్య అదే కదా సార్. ఏంటే చెప్పు. మీరు ఇందులో జోక్యం చేసుకోకండి. అక్కడికి వెళ్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు. చివరికి నేరం అమ్మాయిల మీద మోపుతారు. మీరు మాట్లాడకుండా ఇంటికి రండి, లేదంటే నేను కూడా లైవ్ లో వస్తాను. నాకు చెప్పడానికి చాలా విషయాలున్నాయి. అబ్బే వద్దద్దు. ఇలా చూడండి, అర్థమైందిగా, ఇంటికి తిరిగి రండి. అలాగే అలాగే వస్తున్నాను. అదేంటంటే దీనికి ఎమ్మెల్యేకి సంబంధం ఏముంది? ఇది పోలీసులు దాల్చాల్సిన విషయం. మీరే దాల్చండి. కాస్తుంటే పరుగు పోయిండేది. నువ్వు రారా. తప్పకండి తప్పకండి, చెప్పేది మీకే. తప్పకండి. రే, మున్సిపాలిటీలో కుక్కలను కాపాడే బండి ఓపెనింగ్ సెరమనీ 11 ఇక్కడికి ఎందుకు వచ్చాం? బండి అక్కడికి పోనేవంటరా. వివేకానందన్ చాలా వైరల్ అయినట్టున్నారు టీచర్. దెబ్బలు తింటావు, పోవే ఇక్కడి నుంచి. లైవ్ లో నేను కూడా చూస్తున్నానులేండి. ఉదయం నుంచి మీ నాన్నగారు కనపడలేదు, ఎక్కడికి వెళ్ళిపోయారేంటి?
ఎవరికి తెలుసు, ఉదయం సైకిల్ తీసుకుని బయటికి వెళ్ళడం చూశాను. లీవ్ పెట్టి మీరిద్దరూ ఇలాగే ఉండిపోతారా? అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు? బయటికి వెళ్తే అందరూ ప్రశ్నలు అడిగి నన్నే చంపుతున్నారు. మీ నాన్న ఏ విషయాన్ని పట్టించుకోడు. వాడికి తండ్రే కదా. నాకే అవమానంగా ఉంది. మీకు తెలుసా? మేమిద్దరం ఎంతో గాఢంగా ప్రేమించుకున్నాం. క్లాసులు కొట్టి తిరిగే వాళ్ళం, టూర్కి వెళ్లే వాళ్ళం, ఇలా ఎన్నో చేశాం. ఈ విషయాలన్నీ కూడా తను చెప్పాలి కదా. చివరికి నన్ను వదిలేసి ఆ వివేకానందని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు తను చేసింది మాత్రం న్యాయమా? పైగా దీనికి యూట్యూబ్ లైవ్ ఒకటి. ఏదో పెద్ద పతివ్రతల్లాగా కేవలం భర్తల్ని మాత్రమే తప్పు పట్టకండి.